ఒక్క మెసేజ్ రాష్ట్రంలోని 1,30,00,000 మంది మహిళల ఫోన్లలో ఒక్కసారిగా టింగ్ టింగ్ అని మోగింది. అకౌంట్లో 5,000. ఎస్, అక్షరాల 5,000. ఇది కేవలం డబ్బు జమైన శబ్దం కాదు, రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో మోగిన తొలి శంఖారావం. ఇది ప్రేమతో ఇచ్చిన కానుక కాదు, అధికారాన్ని పదిలం చేసుకునేందుకు విసిరిన అత్యంత ఖరీదైన గాలం. తమిళనాడు రాజకీయ రణరంగంలో ముఖ్యమంత్రి స్టాలిన్ వేసిన ఈ మాస్టర్ స్ట్రోక్ ఇప్పుడు దేశ రాజకీయాల్లోనే ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఈ ఆకస్మిక ప్రేమ వెనుకున్న అసలు కథేంటి? ఇది సంక్షేమమా లేక పక్కా రాజకీయ వ్యాపారమా? లెక్క పక్కాగా ఉంది. రాబోయే 3 నెలలు అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఎన్నికల వేడి రగిలే సమయం. సరిగ్గా ఈ సమయంలోనే ప్రభుత్వం మారితే పథకాలు ఆగిపోతాయేమోన్న భయం ప్రజల్లో ఉండకూడదు. అందుకే ప్రీపెయిడ్ ఆఫర్ లాగా 3 నెలల డబ్బు 3,000, దానికి తోడు ఎండల తీవ్రత పేరుతో సమ్మర్ స్పెషల్ కింద మరో 2,000 వెరసి ఒక్కో మహిళ ఖాతాలో 5,000 రూపాయలు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే, ఈసీ నిబంధనలు అడ్డు రాకముందే ఖజానా తలుపు బార్లా తెరిచేశారు స్టాలిన్. కానీ ఈ డబ్బు పంపిణీకి స్టాలిన్ చెప్పిన కారణం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఢిల్లీలో కొందరు, ఇక్కడ వారికి బానిసలుగా ఉన్న కొందరు ఈ పథకాన్ని ఆపడానికి కుట్రలు పన్నుతున్నారు. ఇది ఆయన వాదన. కోర్టు ద్వారా స్టే తెచ్చి పేద మహిళల కడుపు కొట్టాలని చూస్తున్నారంటూ ఓ కల్పిత శత్రువును ప్రజల ముందు నిలబెట్టారు. మీ ఇంటి బిడ్డగా నేనుండగా మీకా కష్టం రానివ్వను అంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. అంటే విపక్షాలకు చెక్ పెట్టడమే కాదు, వారిని ప్రజా కంటకులుగా చిత్రీకరించే వ్యూహం ఇందులో దాగుంది. ఇక్కడితో ఆగితే అది సాధారణ రాజకీయమయ్యేది. కానీ స్టాలిన్ ద్రవిడ మోడల్ 2.0 పేరుతో మరో బాంబు పేల్చారు. మళ్లీ నన్ను గెలిపిస్తే ఇప్పుడిస్తున్న 1,000ని 2,000 చేస్తా. అక్కడే అసలు ప్రశ్న పుడుతోంది. ప్రజాస్వామ్యం ఇప్పుడొక వేలం పాటలా మారిపోయింది. ఒక్కరు 1,000 అంటే మరొకరు 1,500, ఇంకొకరు 2,000. ఓటు అనేది ఓ పవిత్రమైన హక్కు నుంచి మార్కెట్లో కొనుగోలు చేసే వస్తువుగా మారిపోయిందా? అభివృద్ధి ఎజెండా పక్కకెళ్లి అకౌంట్లో ఎంత పడుతుంది అనేదే ఇప్పుడు గెలుపునకు ప్రామాణికమా? ఒక్కసారి వాస్తవాల్లోకి వెళ్దాం. 1,30,00,000 మంది లబ్ధిదారులు, ఒక్కొక్కరికి 5,000 రూపాయలు. అంటే సర్కార్ ఖజానాపై పడే తక్షణ భారం దాదాపు 6,500 కోట్లు. ఇప్పటికే తమిళనాడు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని సాక్షాత్తు సీఎం స్టాలినే అంగీకరిస్తున్నారు. ఆర్థిక సంక్షోభమున్నా మీకోసం ఇస్తున్నా అని గొప్పగా చెబుతున్నారు. కానీ ఆ ఇచ్చేది ఎవరి డబ్బు? అది ప్రజలు కట్టిన పన్నుల సొమ్ము కాదా? అప్పులు చేసి వడ్డీలు కడుతూ ఇలా సమ్మర్ గిఫ్టుల పేరుతో పంపిణీ చేస్తే భవిష్యత్ తరాల నెత్తిన పడే భారం మాటేమిటి? పిల్లల పరీక్షలు, ఇంట్లో పెద్దల మందులు, పెరిగిన ధరలు, ఓ మధ్యతరగతి మహిళా కష్టాలు ఎవరికీ తెలియని కావు. సరిగ్గా ఈ బలహీనతనే రాజకీయ పార్టీలు తమ పెట్టుబడిగా మార్చుకుంటున్నాయి. నేను లేకపోతే ఈ డబ్బు రాదు, వేరే వాళ్ళొస్తే ఈ పథకం ఆపేస్తారు. ఇలాంటి మాటల ద్వారా ఓటర్లలో ఒక రకమైన అభద్రతా భావాన్ని రేకెత్తిస్తున్నారు. ఇది కేవలం సహాయం మాత్రమే కాదు, ఒక రకమైన ఎమోషనల్ బ్లాక్మెయిల్. అవసరంలో ఉన్న మనిషికి సాయం చేయడం ధర్మం, కానీ ఆ అవసరాన్ని ఓటుగా మార్చుకోవడం వ్యూహం. గమనించండి, ఇక్కడ టార్గెట్ ఆడియన్స్ కేవలం మహిళలే. ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే శక్తి సైలెంట్ ఓటర్ అయిన మహిళ చేతిలోనే ఉంది. పురుషులు కులాలు, మతాలు, పార్టీల వారీగా విడిపోవచ్చు, కానీ మహిళలు మాత్రం తమ వంటింటి బడ్జెట్కు ఎవరు భరోసా ఇస్తారో వారికి పట్టం కడుతున్నారు. బీహార్లో నితీష్ కుమార్ గెలుపు వెనుకున్నా, మధ్యప్రదేశ్లో లాడ్లీ బెహాన్ పేరుతో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకున్నా, బెంగాల్లో మమతా దీదీకి, ఇటు తమిళనాడులో స్టాలిన్కు రక్షణ కవచంలా నిలుస్తున్నా అది కేవలం ఈ మహిళా ఓటు బ్యాంకే. పార్టీలు వేరైనా, జెండాలు వేరైనా అందరూ పఠిస్తున్న ఏకైక మంత్రమిదే. ఇదొక అంటువ్యాధిలా మారుతోంది.
మొన్నటికి మొన్న మహారాష్ట్రలో లడ్కీ బహీన్, ఇటు ఛత్తీస్గఢ్లో మహాతారి వందన అంటూ, ఒడిశాలో సుభద్ర యోజన, చివరికి దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇప్పుడు కాషాయ జెండా ఎగిరినా సంక్షేమ రాజకీయాల జెండా మాత్రం దిగలేదు. ఇక దక్షిణాన గృహలక్ష్మి, మహాలక్ష్మి సరే సరి, పేర్లు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ పరమార్థం ఒక్కటే, నగదు బదిలీ. పశ్చిమాన 1500 ఇస్తుంటే తూర్పున మరో రేటు పలుకుతుంది. ఆ ఒత్తిడికి తలొగ్గి అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ప్రాంతీయ పార్టీలైనా పోటీ పడి మరీ ఖజానాను ఖాళీ చేస్తున్నాయి. ఈ రేస్లో గెలిచేది ఏ పార్టీ అయినా కావచ్చు, కానీ ఖచ్చితంగా ఓడిపోయేది మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థే. ఈ పోటీ పంపిణీలో అసలు ప్రమాదాన్ని మనం గమనించడం లేదు. దేశం నిశ్శబ్దంగా అప్పుల ఊబిలోకి జారుకుంటోంది. కేంద్రం కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, పరిమితికి మించి అప్పులు చేస్తున్నాయి. మన స్థూల దేశీయ ఉత్పత్తి, అదే జీడీపీలో అప్పుల వాటా ప్రమాదకర స్థాయికి చేరిందని ఆర్థిక నిపుణులు గగ్గోలు పెడుతున్నారు. మనం కట్టే పన్నులు దేశ ప్రగతికి కాదు, చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి సరిపోతున్నాయి. సంపద సృష్టించాల్సిన ప్రభుత్వాలు అప్పులు తెచ్చి పంచుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మన దేశం కూడా ఆర్థికంగా కుప్పకూలే రోజు ఎంతో దూరంలో లేదు. నిజమైన సాధికారత అంటే ఏంటి? చేపలు పట్టడం నేర్పించాలా, లేక రోజుకో చేపను చేతిలో పెట్టి జీవితాంతం ప్రభుత్వంపై ఆధారపడేలా చెయ్యాలా? నెలకు 2000 ఇవ్వడం వల్ల ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుందా? ఆ డబ్బుతో వాళ్ళు సొంత కాళ్లపై నిలబడగలరా, లేక ఆ డబ్బు లేకపోతే బతకలేమా అనే పరిస్థితికి దిగజారిపోతారా? సంక్షేమం అనేది తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం కాదన్న కఠిన సత్యాన్ని మనం ఎప్పుడు గ్రహిస్తాం? ఈ పథకాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆకాశం నుంచి రాలేవు కదా. రోడ్డు వేయడానికి, ఆసుపత్రుల్లో మందులు కొనడానికి, యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి కేటాయించాల్సిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నుంచే ఈ డబ్బును మళ్లిస్తున్నారు. అంతే, నేడు మన చేతికి అందుతున్న ఈ 5000 రూపాయలు రేపు మన పిల్లలకు దక్కాల్సిన ఓ మంచి రోడ్డును, ఓ మంచి ఉద్యోగాన్ని మింగేస్తున్నాయన్న మాట. ఈ రోజు కడుపు నిండింది, కానీ రేపటి భవిష్యత్తు ఖాళీ అవుతోంది. విచిత్రమేంటంటే ఏ ప్రతిపక్షం పార్టీ కూడా ఈ విధానాన్ని ధైర్యంగా ప్రశ్నించలేదు. ఎందుకంటే వద్దు అని చెబితే ఓట్లు రాలవు. వాళ్ళు 2000 ఇస్తే మేము 3000 ఇస్తామని పోటీ పడుతున్నారు తప్ప మేమా డబ్బుతో పరిశ్రమలు తెస్తాం అని చెప్పే దమ్ము ఎవ్వరికీ లేదు. అధికార పక్షం, ప్రతిపక్షం అందరూ ఈ ఉచితాల ఊబిలో కూరుకుపోయారు. ఇందులో నుంచి బయటపడే దారి ఎవ్వరికీ తెలియదు. తెలిసినా ఆ దారిలో నడిచే ధైర్యం ఎవ్వరికీ లేదు. మరి దీనికి పరిష్కారం లేదా? ఉంది. అది ప్రభుత్వాల చేతిలో, ప్రజల ఆలోచనల్లో ఉంది. ప్రభుత్వాలు ఆలోచించాల్సింది ఈరోజు ఖాతాలో వేసే 2000 గురించి కాదు, రేపా మహిళ స్వశక్తితో 20,000 సంపాదించే మార్గం గురించి. ప్రజలు అడగాల్సింది తాయిలాలు కాదు, నాణ్యమైన విద్య, ఉచిత వైద్యం, శాశ్వత ఉపాధి. ప్రభుత్వ పాఠశాలలు బాగుంటాయి, ప్రైవేట్ ఫీజులు మిగులుతాయి. ప్రభుత్వ ఆసుపత్రి బాగుంటాయి, మందుల ఖర్చు తప్పుతుంది. అకౌంట్లో పడే 1000 రూపాయల కంటే ఈ ఆదా ఎంతో విలువైనది. సంక్షేమం అంటే జేబులో డబ్బులు వేయడం కాదు, జీవితానికి భరోసా ఇవ్వడం. ఇదే నిజమైన రాజనీతి. కానీ ప్రస్తుతానికి తమిళనాడులో సీన్ వేరు. ద్రవిడ మోడల్ 2.2 అని స్టాలిన్ గర్వంగా చెబుతున్నారు. ఆ అవరోధాలను అధిగమిస్తామని శపథం చేస్తున్నారు. కానీ రాజకీయంగా ఇది వారికి తిరుగులేని విజయాన్ని అందించవచ్చు. మహిళల మద్దతుతో మరోసారి పీఠం ఎక్కొచ్చు. కానీ ఓ పౌరుడిగా మనం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. పాలకులు మనల్ని ఓటర్లుగా చూస్తున్నారా, లేక వినియోగదారులుగా చూస్తున్నారా? ఎన్నికలు వస్తున్నాయి, అకౌంట్లు నిండుతున్నాయి, సంతోషం. కానీ గుర్తుంచుకోండి, రాజకీయాల్లో ఉచిత భోజనం అంటూ ఏదీ ఉండదు. ఈరోజు వారిస్తున్న ఈ 5000 రూపాయలకు రేపు మనం, మన పిల్లలు ఎన్నో రెట్లు మూల్యం చెల్లించుకోక తప్పదు. తాయిలాలు ఎప్పుడు తగ్గుతాయి అనే ప్రశ్నకు సమాధానం నాయకుల దగ్గర లేదు. అది కేవలం ఓటరు వేలి చివరి సిరా చుక్కలో మాత్రమే ఉంది. ఆ సిరా మరక మన భవిష్యత్తును లిఖిస్తుందా, లేక ఖజానాకు చిల్లులు పొడుస్తుందా? కాలమే సమాధానం చెప్పాలి.